ఎప్పుడు మన సక్సెసే కాదు, మన వలన జరిగిన తప్పును కూడా ఒప్పుకోగలగాలండి. సూక్ష్మ లోపాలు ఉన్న చీరలు 9 బేళ్లు వచ్చినాయి అని వీడియో పెట్టాను. దానిలో సెకండ్ బేల్ ప్యూర్ విస్కోస్ డోలాస్ ఏవైతే సేల్ పెట్టానో దాని ఒరిజినల్ సేలింగ్ ప్రైస్ వచ్చేసి 2200 రూపీస్ అండి. కానీ మా వాళ్ళు లిస్టింగ్ ఇచ్చేటప్పుడు ప్రైసింగ్ అనేది పొరపాటు ఇవ్వటం వలన 3200 సేల్ కి పెట్టా. 2200 పెట్టాల్సిన చీర 1000 రూపాయలు ఎక్కువకి పెట్టాల్సి వచ్చింది. 4500 నుంచి 6000 మధ్యలో ఉండేటువంటి చీరలు 2200కి సేల్ పెట్టాలి. కానీ దాన్ని తీసుకెళ్లి నేను 3200కి సేల్ పెట్టా. ప్రతి ఒక్క మేడం కి కాల్ చేసే వాళ్ళకి కాల్ చేశాను, మెసేజెస్ చేసే వాళ్ళకి నా వాయిస్ రికార్డ్స్ పెట్టాను. మేడం ఇది మేము కావాలని చేసిన పొరపాటు అయితే కాదు, శారీస్ అయితే సేల్ అయిపోయినాయి కదా అని చెప్పి నేను సైలెంట్ గా కూర్చుంటే నా మనస్సాక్షికి నేను సమాధానం చెప్పుకోలేనండి. నాకు అట్లా బిజినెస్ చేయటం నాకు ఇష్టం లేదు. సో వాళ్ళందరికీ వాయిస్ రికార్డ్స్ పెట్టాను. 1000 రూపీస్ రిటర్న్ చేస్తానని కొంతమంది మేడమ్స్ ఫోన్ పే జీపే నెంబర్స్ ఇచ్చారు. కొంతమంది మేడమ్స్ ఏంటంటే నెక్స్ట్ ఆర్డర్ లో 1000 రూపీస్ లెస్ చేసుకుంటాము అన్నారు. వాళ్ళ వరకు చెప్పేసి ఊరుకుంటే అది కరెక్ట్ కాదు. నేను చేసిన తప్పులు కూడా ఓపెన్ గా చెప్పగలగాలి. సో నా వలన జరిగిన మొట్టమొదటి తప్పండి ఇది. ప్రతి ఒక్క మేడం కి నేను అపాలజీ చెప్తున్నాను. అండ్ ఆ అమౌంట్ అయితే వాళ్ళకి నేను రిటర్న్ చేశాను. కానీ ఈ తప్పుకు ఒప్పుకుంటున్నాను. దయచేసి ఇందుకు నన్ను క్షమించండి. నేను కావాలని చేసింది అయితే కాదు, పొరపాటు జరిగింది. సేల్ అయిపోయినాయి కదా అని ఊరుకుంటే మాత్రం నా ఇన్నర్ గా నా మనసాక్షికి నేను సమాధానం చెప్పుకోలేను. ఓకేనా? నిజంగా సారీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన వెబ్సైట్ లో ఇంకా 4-5 చీరలు ఉన్నాయి, కావాలంటే బుక్ చేసుకోండి. 2200 రూపీస్ చేసి పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ.